ఇవాళ ఒక డిప్యూటీ సీఎం ఒక పదవిలో ఉండి మీరు ఏం చెప్పాలని ఏం చెప్తారు సార్ ఆయన ఇంతకన్నా? వచ్చినప్పుడే మీరేం పీకలేదు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకో, తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకో, తోలు తీసేస్తాను, తాట తీసేస్తాను, కూర్చోబెడతాను, లేకపోతే మీ చేతి గీతలు తీసేస్తాను అని అంటే ఏంది ఉద్దేశం? ఆయన ఏ విధంగా ఆలోచించి లేకపోతే ఆయన క్యాడర్ కి ఏం చెప్తున్నారు? ఇంటికి చదువుతున్న ఆడబిడ్డల దగ్గర కెమెరాలు పెట్టారు అన్న రోజు 2 బెత్తం దెబ్బలు కొడితే చాలు అన్న ఇలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎవరు తాట తీయడానికి లేదంటే ఎవరి చేతి గీతలు తీసేయడానికి ఎవరు తోలు తీయడానికి మీరు రెడీగా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఈయనే కదా సార్. సో నేను అడుగుతున్నా, తిరుపతి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించిన అడ్డగోలుగా కల్కి ఆశ్రమంకి ఫారెస్ట్ దగ్గరగా 20 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు, అడ్డగోలుగా ఇచ్చారు. సో దీన్ని చేతనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ తోలు తీస్తారో లేకపోతే వాళ్ళ గీతలు మార్చేస్తావో లేకపోతే వాళ్ళ నిల్చోబెడతావో, తంతావో, గొంతు పిసుకుతావో, పిసికి తర్వాత మీరు మీ సభలలో గట్టి స్పీచ్లు ఇస్తే జనాలు వింటారు. రెండోది, తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ లో వరదాయపాలెం చదరపాలెం సమాచార చట్ట ప్రకారం కల్కి భవనానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దగ్గరగా 40 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ని దోపిడీ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి మీరు తోలు తీస్తారో, తాట తీస్తారో, గీతలు మారుస్తారో చెయ్యండి. అంతేకాకుండా పద్మావతి ఘాట్ E3 రెస్టారెంట్ అది ఎక్కడ ఉందంటే మన విజయవాడలోనే ఉంది. మరి ఈ అనలిస్ట్ కూడా అక్కడే ఉంటారు, ఆయనకు కూడా తెలుసుందో లేదో నాకు తెలియదు. కానీ 5 లక్షలు సబ్లీజ్ కి తీసుకొని ఒక నది ఫ్లో ని ఆపేసి అక్కడ రెస్టారెంట్ కట్టేసి, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు ఆ బిల్డరు. ఆయన ఇలా కార్యక్రమానికి ఈ జనసేన పార్టీకి సంవత్సరానికి వస్తే 1-2 కోట్లు ఇచ్చేస్తుంటాడు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇక అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలని కూడా చేసి మున్సిపాలిటీ ఘాట్ మొత్తాన్ని మేనేజ్ చేసి దగ్గరగా 1-2 కోట్ల నుంచి ముడుపులు అందజేసి మీరు రాజ్యాలు చేస్తుంటే, మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తుంటే ఇట్టంటోలా తాట దిగవయ్యా మీరు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నావు కదా. అంతేకాకుండా మీ ఎలమంచిలి ఎమ్మెల్యే ఉత్తరాంధ్రలో ఆయన సొంత నియోజకవర్గంలోనే తరిమితే ఎందుకు తరిమారో కనుక్కొని అప్పుడు మీరు తాట తీసినా, అప్పుడు మీరు తోలు తీసినా, అప్పుడు చేతి గీతలు తీసేసినా జనాలు హర్షిస్తారు. మీరు ఇవాళ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మీ నియోజకవర్గంలోనే దళితుల్ని బహిష్కరిస్తుంటే